హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2019లో రిలీజ్ అయిన ద గోల్డెన్ ఐస్ అనే ఎపిసోడ్ నెంబర్ 6ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఇంకా ప్రీవియస్ పార్ట్స్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో సేనాధిపతి యొక్క సమాధిని చూపిస్తారు. ఇక్కడ వీళ్ళందరూ పురాతన వస్తువులను చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు ప్రొఫెసర్ మ్యాంగ్కి ఒక పాండులిపి దొరుకుతుంది. అందులో ఫ్యాంక్ మ్యాన్ ఎలా జీవించాడనేది రాసి ఉంటుంది. ఇంకా మన హీరో ఆ పాండులిపిని చూసి ఫ్యాంక్ మ్యాన్ గురించి నాకు తెలుసు, ఫ్యాంక్ మ్యాన్ టోటస్ని కాపాడినందుకు తనకు గోల్డెన్ శక్తులను ఇచ్చాడని అంకుల్లా చెప్పాడు. నేను ఇది స్టోరీ ఏమో అనుకున్నా, కానీ ఈ పాండులిపి ద్వారా ఇది నిజమేనని ఇప్పుడు తెలిసింది. అయితే మహాసేనాధిపతి దగ్గర ఈ పాండులిపి దొరకడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఈ మహాసేనాధిపతి ఫ్యాంక్ మ్యాన్ యొక్క గొప్ప ఫాలోవర్ కావచ్చని అంటాడు. దానికి ప్రొఫెసర్ మ్యాంక్, నువ్వు చెప్పింది నిజమైనప్పటికీ ఈ రోజులలో గోల్డెన్ శక్తులంటే ఎవరు నమ్ముతారని అంటుంది. దానికి మన హీరో చిన్న స్మైల్ ఇచ్చి లేడీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకిక్కడ ఈ దొంగలు ఆ తలుపు వెనకాల బాంబుని యాక్టివేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మన హీరో తన గోల్డెన్ శక్తులతో ఆ బాంబు పేలుతుందన్న విషయాన్ని ముందుగానే గ్రహించి పరిగెత్తుతూ వెళ్ళి లేడీ ఆఫీసర్ని కాపాడతాడు. దాంతో వీళ్ళిద్దరు స్పృహ తప్పి కింద పడిపోతారు. ఇంకా హీరో కింద పడడాన్ని చూసిన ఆ దొంగలు అతన్ని చంపుదామని వస్తుండగా అప్పుడే ఆ దొంగల లీడర్ హీరోని చంపవద్దని చెప్పి వాళ్ళందరినీ బయటకి తీసుకొచ్చేస్తాడు. ఇంకా వీళ్ళు ఆ గృహల నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఒకవైపు పంపించి ఆ దొంగల లీడర్ హీరో వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ దగ్గరికి వస్తాడు. కాసేపటి తర్వాత లేడీ ఆఫీసర్కి మన హీరోకి స్పృహ రావడంతో ఆమె బయటకు వచ్చి ఆ దొంగల వెంట పరిగెత్తుతా వెళ్తూ వాళ్ళిద్దరూ కలిసి హీరో క్లాస్మేట్ వాళ్ళ మ్యారేజ్ దగ్గరికి వచ్చేస్తారు. మన హీరోని ఇంకా లేడీ ఆఫీసర్ని చూసిన ఆ దొంగల లీడర్ హీరో ఫ్రెండ్కి కాబోయే వైఫ్ని పట్టుకొని, మీరు నా దగ్గరికి వచ్చారంటే ఈ అమ్మాయిని చంపేస్తానని బెదిరిస్తాడు. అయితే మన హీరో తన గోల్డెన్ ఐస్ శక్తులతో ఆ గన్నులో బుల్లెట్ లేవన్న విషయాన్ని గ్రహిస్తాడు. దాంతో మన హీరో, నీకు దమ్ముంటే నన్ను కాల్చు, ఆ అమ్మాయిని వదిలేమని చెప్తాడు. ఇదంతా ఆ దొంగల యొక్క నాయకుడు సర్వేలెన్స్ కెమెరా ద్వారా చూసి ఆ దొంగ డ్రెస్లో ఉన్న బాంబుని పేల్చేస్తారు. ఆ బాంబు పేలులలో మన హీరో ఇంకా పోలీస్ ఆఫీసర్ ప్రాణాలతో బయటపడతారు, కానీ ఆ దొంగ మాత్రం అక్కడే చనిపోతాడు. ఇంకా ఈ సీన్ ఇక్కడే కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో మనం ప్రొఫెసర్ మ్యాంక్ని ఒక బిల్డింగ్లో చూస్తాం. ఇంకా మన హీరో ప్రొఫెసర్ మ్యాంక్ని కలవడం కోసం వస్తాడు. అప్పుడు ఆమె, గౌన్స్ సిటీలో నువ్వు మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్, అలాగే నీకెప్పుడు టైం దొరికినా నువ్వు ఇక్కడికి రావచ్చని చెప్తుంది. అప్పుడు మన హీరో, నేను ప్రతి ఒక్క పురాతన వస్తువుని అలాగే పాండులిపిని ఫొటోస్ తీసుకోవచ్చా అని ప్రొఫెసర్ని అడుగుతాడు. దానికి ప్రొఫెసర్, నువ్వేం టెన్షన్ పడకు, నేను నీకు వీచాట్ చేస్తానులే అని చెప్తుంది. ఇక్కడ సీన్ మళ్ళీ కట్ అవుతుంది. మన హీరో ఒక దగ్గర కూర్చోడాన్ని చూపిస్తారు. ఇంకా మన హీరో తన మొబైల్ ఫోన్లో పాండులిపిని చదువుతున్నప్పుడు అందులో, ముందుగా నువ్వు నీ శ్వాస తీసుకోవడాన్ని ఆపి కూల్గా ఉండు, అప్పుడు నీకు గోల్డెన్ శక్తులు అనేవి యాక్టివేట్ అవుతాయని రాసి ఉంటుంది. ఇంకా మన హీరోకి గోల్డెన్ ఐస్ శక్తులు యాక్టివ్ అయిపోయిన తర్వాత తను అక్కడే కూర్చొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు. వీటన్నింటినీ చూసిన తర్వాత మన హీరో ఒక చిన్న స్మైల్తో హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు సీన్ కట్ అవుతుంది. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ని చూపిస్తారు. అయితే తను చాలా బాధపడుతూ ఆ పగిలిపోయిన వస్తువును చూస్తూ ఉంటాడు. అప్పుడు మన హీరో తన దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగితే దానికి బెస్ట్ ఫ్రెండ్, మనం 2 మిలియన్ యాంగ్స్ లాస్ అయ్యామని బాధపడుతూ చెప్తాడు. అప్పుడు మన హీరో, నువ్వు నా పక్క నుండి చాలు, మనం దీనికంటే ఎక్కువ పైసల్ని సంపాదిద్దామని చెప్తాడు. ఇక్కడ సీన్ మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. మన హీరో ఇంట్లో కూర్చొని తన గోల్డెన్ ఐస్ శక్తులను టెస్ట్ చేస్తూ తన ఇంట్లో వైర్ ఫిట్టింగ్ సెట్ చేస్తున్నప్పుడు జరిగిందాన్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక చిన్న స్మైల్తో ఈ సీన్ షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో లేడీ ఆఫీసర్ హీరోని కలవడం కోసం వచ్చి ఉంటుంది. ఇంకా మన హీరో కోసం చాలా యాపిల్స్ని తీసుకొస్తుంది. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి, మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే దానికి లేడీ ఆఫీసర్, నేను చాలా రోజుల నుండి లీవ్స్ తీసుకోలేదు, ఎందుకంటే హీరో నాకు చాలా హెల్ప్ చేశాడు, కాబట్టి తనకు థ్యాంక్స్ చెప్పడం కోసం, అలాగే 2 మిలియన్ యాంగ్స్ అయిన పగిలిపోయిన పురాతన వస్తువును చూడడం కోసం వచ్చానని చెప్తుంది. ఇంకా హీరో ఆ పురాతనమైన వస్తువును చూస్తుండగా తనకొక ఐడియా వస్తుంది. ఏంటంటే ఎలాగైనా ఆ వస్తువు యొక్క షాప్ ఓనర్కి బుద్ధి తెప్పిద్దామనుకొని తన బెస్ట్ ఫ్రెండ్తో ఇంకా మన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయని అడగగా దానికి తన బెస్ట్ ఫ్రెండ్ 2 మిలియన్ యాంగ్స్ ఉన్నాయని చెప్తాడు. తర్వాత హీరో ఫ్రెండ్, ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని హీరోని అడగగా సీన్ షిఫ్ట్ అవుతుంది. అదే షాప్లో పోలీస్ ఆఫీసర్ని ఇంకా మన హీరోని తన బెస్ట్ ఫ్రెండ్ని అలాగే ఆ షాప్ వ్యక్తిని చూపిస్తారు.
ఇంకా హీరో ఆ షాప్ వ్యక్తితో, మీరు మాకు ద్రోహం చేశారు, ఎందుకంటే ఈ వస్తువు ధర 2 మిలియన్స్ యాంగ్స్ అస్సలు ఉండదని అంటాడు. దానికి ఆ షాప్ ఓనర్, నా దగ్గర దీనికంటే విలువైన వస్తువులు ఉన్నాయి, కావాలంటే నువ్వు వాటిని చూడొచ్చు, విరగ్గొట్టొచ్చు, అలాగే మనీ కూడా పే చేయొచ్చు అని చెప్తాడు. అప్పుడు హీరో తన దగ్గరున్న 2 మిలియన్స్ యాంగ్స్తో ఒక పందెని పెడతాడు. ఏంటంటే ఆ షాప్లో ఉన్న వస్తువులన్నిట్లలో గంటలోపు ఒక విలువైన వస్తువుని కనిపెడతాను, ఇంకా కనిపెట్టిన వస్తువు నాదేనని చెప్తాడు. ఒకవేళ నేను కనిపెట్టలేకపోతే ఆ 2 మిలియన్ యాంగ్స్ మీవేనని చెప్తాడు. దానికి ఆ షాప్ వ్యక్తి కూడా సరేనని ఒప్పుకుంటాడు. ఇంకా హీరో తన గోల్డెన్ ఏజ్ శక్తుల్ని యాక్టివ్ చేసి పురాతన వస్తువుల్ని చూస్తూ ఉంటాడు. అలా తను పురాతన వస్తువుల్ని చూస్తుండగా అతను ఒక అల్మార్ని చూస్తాడు. ఆ అల్మార్లో ఉన్న వస్తువులని చెత్తకుండితో సమానం, కావాలంటే మీరు ఆ సామాన్లన్నింటినీ బయట పడేయవచ్చని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. బ్యూటిఫుల్ లేడీ ఇంకా యంగ్ మ్యాన్ కార్లో వెళ్ళడాన్ని చూపిస్తారు. ఈ బ్యూటిఫుల్ లేడీ మన హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి యంగ్ మ్యాన్, నీ మనసులో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావని అడుగుతాడు. దానికి ఆ బ్యూటిఫుల్ లేడీ, ఇంకా కొన్ని రోజుల్లో జరగబోయే ఎగ్జిబిషన్లో ఫస్ట్ టైం మన జ్యువెలరీని పెట్టబోతున్నాం, కాబట్టి నేను దాని గురించి ఆలోచిస్తూ భ్రమపడుతున్నానని చెప్తుంది. దానికి యంగ్ మ్యాన్, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను చూసుకుంటానులే అని చెప్తాడు. ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ అవుతుంది. మన హీరో గోల్డెన్ ఏజ్ శక్తులతో పురాతన వస్తువులను చూస్తుండగా అక్కడికి జూనియర్ అన్న అలాగే గ్రాండ్ ఫాదర్ ఎంట్రీ ఇస్తారు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ హీరోకి ఇంకా షాప్ ఓనర్కి మధ్య జరిగిన ఒప్పందం గురించి గ్రాండ్ ఫాదర్కి చెప్తుంది. అది విని గ్రాండ్ ఫాదర్ చాలా ఎక్సైట్ అవుతాడు. అప్పుడు హీరో, ఈ షాప్లో ఒక్కటైనా విలువైన వస్తువు ఉందా, లేదంటే మొత్తం కచరానా ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆ షాప్ వ్యక్తి, చాలా కష్టంగా ఉంది కదా విలువైన వస్తువుని కనిపెట్టడం అంటాడు. దానికి హీరో ఫ్రెండ్, ఇన్ని డూప్లికేట్ వస్తువులలో నుంచి ఒక విలువైన వస్తువుని కనిపెట్టడం కొంచెం కష్టమేలే అంటాడు. అలా ఈ ఎపిసోడ్ ఈ సస్పెన్స్తోనే ఎండ్ అయిపోతుంది. అయితే నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి, వీడియోని ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.